అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అవే రిపీట్ చేయండి. అంటే మనము వచ్చినాయి కదా, లోగోస్ వచ్చినాయి కాబట్టి వాళ్ళ కడమలకు వేరేగా ఉన్నట చెప్పండి. మేము ఎవరి వద్దకు పోము, మేము ఎవరి పరిధికి పోము, మేము ఎవరి పరిధికి పోము. మా చింతమడుగు, మా చింతమడుగు. ఏడీఎంటీ వాళ్ళ నిర్లక్ష్యం, ఏడీఎంటీ వాళ్ళ నిర్లక్ష్యం. మా చింతమడుగు, మా చింతమడుగు. మేము ఎవరి పరిధికి పోము, మేము ఎవరి పరిధికి పోము. మేము నిర్మల్ జిల్లా దసరాబాద్ మండల్ రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులం. మేము గోదావరి నది పక్కనే నివసిస్తుంటాం. మేము ఇక్కడ చింతమడుగు అనే మడుగులో చేపలు పట్టి జీవనం కొనసాగిస్తున్న వాళ్ళం. అయితే దౌర్జన్యంగా దసరాబాద్ గ్రామం వాళ్ళకి 6 చెరువులు ఉన్నాయి. 6 చెరువుల మీద సొసైటీ ఉంది. మరియు చెరువులు ఉండగా మా చింతమడుగు పై భాగాన గోదావరిలో మరియు కింది భాగాన గోదావరిలో కూడా చేపలు పడితే ఆదాయం పొందుతున్నారు. మేము కేవలం రాంపూర్ గ్రామం 120 మంది మత్స్యకార కుటుంబాలు ఒకే ఒక చింతమడుగు మీద మాత్రమే ఆధారపడి బతుకుతున్నాం. అట్లాంటి సమయంలో ఈ దసరాబాద్ వాళ్ళు 6 చెరువులు కలిగి ఉండి వాటి మీద ఆదాయం పొందుతూ మరియు ఈ చింతమడుగు పై భాగాన గోదావరిలో మరి చింతమడుగు కింది భాగాన గోదావరిలో కూడా చేపలు పడుతూ ఆదాయం పొందుతున్నటువంటి వారు మా చింతమడుగులో కూడా భాగం కావాలని మా మీదకి రావడం అనేది ఎంతవరకు సమంజసం? గంగపుత్ర నాయకులారా, గంగపుత్ర పెద్దవాళ్ళారా, అందరూ ఒక్కసారి ఆలోచించండి, తగు న్యాయం చేయాలి. ఇప్పుడు మాకున్నటువంటి ఏకైక ఆధారం చింతమడుగు మాత్రమే. ఈ చింతమడుగు మీద 120 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాం. ఇట్లాంటి చింతమడుగు మీద 6 చెరువులు కలిగినటువంటి కేవలం 40 కుటుంబాలు కలిగినటువంటి మత్స్యకారులు 6 చెరువుల ఆదాయాన్ని మరియు గోదావరిలో కూడా చింతమడుగు పై భాగాన కింద భాగాన కూడా వాళ్ళ ఆదాయం పొందుతూ మామిడికి దాడికి రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. దీని గురించి గంగపుత్ర నాయకులందరూ ఒకసారి ఆలోచించి సగు న్యాయం చేయాలని మీడియా పరంగా వాళ్ళని వేడుకుంటా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.